నమస్కారం. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన సమాచారం చాలా ముఖ్యమైంది. మే 16, 17, 18 తేదీల్లో కొన్ని విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కనిపిస్తోంది. ఆధ్యాత్మిక సూచనలు, గ్రహస్థితులు మరియు మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంకేతాలు మీకు హెచ్చరికను ఇస్తున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే 3 ప్రదేశాలు, 3 పరిస్థితులు మరియు 3 వ్యక్తుల గురించి తెలిసి ఉంటే మీరు అనవసరమైన సమస్యలను దూరం పెట్టగలుగుతారు. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం కుజుడు మరియు శని ప్రభావం కొంచెం గట్టిగా పనిచేస్తున్నట్లు జ్యోతిష్య సంకేతాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మే 16 నుండి 18 వరకు మీ నిర్ణయాల్లో తొందరపాటు పెరగవచ్చు. మీరు సాధారణంగా ధైర్యంగా ఉండే వ్యక్తులు కానీ ఈ 3 రోజుల్లో కోపం, ఆవేశం మరియు ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్లే స్వభావం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీరు వెళ్లే ప్రదేశాలు, కలిసే వ్యక్తులు, మాట్లాడే మాటలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశివారు అనుభవిస్తున్న విషయం ఏమిటంటే రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవటం, మనసులో టెన్షన్, ఎవరినో నమ్మి మోసపోయిన భావన, లేదా ఏదో జరగబోతుంది అనే అనుభూతి. ఇది సాధారణమైన విషయం కాదు. వృశ్చిక రాశివారు మే 16, 17, 18 తేదీల్లో ఎక్కువగా జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలు, అపార్థాలు, చిన్న చిన్న మాటల వల్ల పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, భారీ మార్కెట్లు, ఎక్కువ శబ్దం ఉండే ప్రదేశాలు ఈ 3 రోజులు వీలైతే దూరంగా ఉండండి. ఎందుకంటే మీ ఆవేశం ఇతరుల మాటలతో కలిసిపోయి పరిస్థితిని క్లిష్టంగా మార్చే అవకాశముంది. మీరు గమనించారా? కొన్ని రోజులుగా చిన్న విషయానికే మీకు కోపం వస్తోంది కదా? ఎవరైనా ఎదురు మాట్లాడితే వెంటనే స్పందించాలని అనిపిస్తోంది కదా? అదే కారణంగా ఈ హెచ్చరిక. ఇది భయపడాల్సిన విషయం కాదు, కాని జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది బయటకు వెళ్లే ముందు నీళ్లు తాగండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరితో కూడా వాదనకు దిగకండి. ఫోన్లో కోపంగా మాట్లాడకండి. ఇక 2వ ప్రదేశం చూస్తే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ 2వ ప్రదేశం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. వృశ్చిక రాశివారు ఈ 3 రోజుల్లో అంటే 2026 మే 16, 17, 18 తేదీల్లో పాత గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉదాహరణకి మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తి ఇంటికి, పాత ఉద్యోగస్థలం దగ్గరికి, గొడవ జరిగిన కాలనీకి కాని లేదా గొడవ జరిగిన వీధికి కాని, మీకు మానసిక ఒత్తిడిని ఇచ్చే ప్రదేశానికి కాని. ఎందుకంటే పాత భావోద్వేగాలు మళ్లీ బయటకు వచ్చే అవకాశముంది. కొంతమంది మీ బలహీనతను పరీక్షించటానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు మౌనం పాటిస్తే సమస్య దూరమవుతుంది. కానిక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ఎవరో ఫోన్ చేసి పిలవవచ్చు. ఒకసారి రా, మాట్లాడాలి అని చెప్పవచ్చు. పాత విషయం క్లియర్ చేద్దాం అని చెప్పవచ్చు. కాని మీరు వెళ్లే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ విధంగా పాత గొడవలు జరిగిన ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. ఇక 3వ ప్రదేశం చూస్తే ఈ 3వ ప్రదేశం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైంది. చీకటి సమయాల్లో ఒంటరిగా తెలియని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. ముఖ్యంగా ఖాళీ రోడ్లు, నిర్మానుష్య ప్రాంతాలు, తెలియని గల్లీలు, అర్ధరాత్రి ప్రయాణాలు, ఇటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో మీ మనసు కూడా బలహీనంగా ఉండే అవకాశముంది. మీకు ఎవరైనా తోడు ఉంటే మంచిది. అనవసరమైన రిస్కులు మాత్రం తీసుకోకండి. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండటం అంటే భయపడటం కాదు. అయితే ఈ 3 రోజుల్లో కొందరికి కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఒకే కల మళ్లీ మళ్లీ రావటం, పాత వ్యక్తులు మీకు గుర్తుకు రావటం, అనుకోకుండా ఎవరో మిమ్మల్ని వచ్చి సంప్రదించటం, చిన్న విషయానికి మనసు కలత చెందటం, అకస్మాత్తుగా ఒంటరిగా ఉండాలి అనిపించటం, ఇవన్నీ కూడా మీ మనసు విశ్రాంతి కోరుకుంటుంది అనే సూచన కావచ్చు. ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రార్థన చెయ్యండి. శివాలయానికి వెళ్ళండి. నెగటివ్ వీడియోలు అస్సలు చూడకండి.
కోపంతో మాట్లాడకండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వృశ్చిక రాశివారు కామెంట్ బాక్స్లో జై మహాకాళి అని తప్పకుండా టైప్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీకు ఓపిక అనేది చాలా అవసరం. మీరు చెప్పే మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ప్రత్యేకంగా తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో, స్నేహితులతో చాలా శాంతంగా మాట్లాడండి. మీరు కోపంగా మాట్లాడితే చిన్న సమస్య కూడా పెద్దదవుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజుల్లో పెద్ద మొత్తంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించండి. ఇక ఉద్యోగం చేసే వృశ్చిక రాశివారు ఆఫీస్లో ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు ఉండొచ్చు. ఈ సమయంలో పనిపైన ఫోకస్ పెట్టండి. అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండండి. ఎవరి మీద కూడా కోపాన్ని చూపించకండి. ఇక విద్యార్థులు మొబైల్ వల్ల ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంది. చదువుపై దృష్టి పెట్టండి. వృశ్చిక రాశివారు మే 16, 17, 18 తేదీల్లో ఒక చిన్న పరిహారం చేస్తే మనశ్శాంతి పెరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే శివుడి పేరు జపించండి. అలాగే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. పేదవారికి మీ వంతుగా సహాయం చేయండి. పక్షులకు నీళ్లు పెట్టండి. ఇవి మీ మనసుకు ధైర్యాన్నిస్తాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఈ 3 రోజుల్లో మీకేదైనా తప్పు జరుగుతుంది అనే భయం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మీకొక హెచ్చరిక మాత్రమే. వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ మాటలను చివరి వరకు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఇది ప్రస్తుతం చాలామంది జీవితాల్లో నిజంగా జరుగుతోంది. వృశ్చిక రాశివారు, ఇదివరకు మీరు కొంతమంది వల్ల మోసపోయారు. మీ మంచితనాన్ని కొంతమంది వ్యక్తులు ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని ఆటబొమ్మలా తీసుకున్నారు. మీరు హృదయపూర్వకంగా సహాయం చేసిన వాళ్లు కూడా అవసరం తీరాక మీకు దూరమయ్యారు. అందుకే ఇప్పుడు గ్రహస్థితి మీకొక హెచ్చరిక ఇస్తుంది. ఇకపై ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. మీరు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలు దాచుకునే వ్యక్తులు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే వారికి మనసు ఇచ్చేస్తారు. ఎవరైనా బాధను చెప్పుకుంటే వెంటనే సహాయం చెయ్యాలి అనుకుంటారు. కాని ఇదే స్వభావం వల్ల మీరు చాలాసార్లు నష్టపోయారు. కొంతమంది మీ దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. కొంతమంది మీ సమయాన్ని వాడుకున్నారు. ఇంకొంతమంది మీ రహస్యాలను తెలుసుకుని తర్వాత మీమీదే ఉపయోగించారు. వృశ్చిక రాశివారికి ఇప్పుడొక పరీక్షా సమయం నడుస్తుంది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీ దగ్గరకు మళ్లీ పాత వ్యక్తులు రావచ్చు. మనం మళ్లీ కలుద్దాం, పాత విషయాలు మర్చిపోదాం, నువ్వే నాకు ఈ సమయంలో చాలా అవసరం అని చెప్పే అవకాశముంది. కాని మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు నిజంగా మారారా, లేక మళ్లీ మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారా? ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే గతంలో బాధపెట్టిన వాళ్లను మళ్లీ అదే నమ్మకంతో జీవితంలోకి అనుమతించటం. గుర్తుంచుకోండి, ఒకసారి మోసం చేసిన వ్యక్తి రెండోసారి కూడా అదే చేయకపోతాడని హామీ లేదు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను, మీ ప్లాన్స్ని అందరికీ చెప్పకూడదు. మీ డబ్బు విషయాలు రహస్యంగా ఉంచండి. కొత్తగా పరిచయమైన వారిని వెంటనే నమ్మకండి. సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీ బలహీనతను తెలుసుకోటానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చిన కాల్స్ని, అనుకోకుండా వచ్చిన మెసేజెస్ని, నిన్ను మాత్రమే నమ్ముతున్నా అనే మాటలను మీ మనసును బలహీనపరచవచ్చు. కాని వృశ్చిక రాశివారికి ఇప్పుడు అవసరమైంది భావోద్వేగం కాదు, స్పష్టమైన ఆలోచన. మీరొక విషయాన్ని గమనించారా? ఇటీవల మీరు చాలా మారిపోయారు. ముందులా ప్రతి ఒక్కరితో కలిసిపోవటం లేదు. ముందులా అందరినీ వెంటనే నమ్మటం లేదు. ఎందుకంటే జీవితం మీకు కొన్ని కఠినమైన పాఠాలు నేర్పింది. ఇది చెడు కాదు, ఇది మీ ఆత్మ బలపడుతున్న సంకేతం. ఈ సమయంలో కొంతమంది మీ మీద అసూయ కూడా పెంచుకోవచ్చు. మీరు మౌనంగా ఎదుగుతున్నారని చూసి కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే మీ విజయాలను ఎక్కువగా బయటకు చెప్పకండి. ఎవరి ముందైనా అతిగా ఎమోషనల్ అవ్వకండి. మీ నెక్స్ట్ స్టెప్ గురించి అందరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా మే 16, 17, 18 తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ఈ సమయంలో మీకొక విచిత్రమైన అనుభూతి రావచ్చు. ఎవరినైనా నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూషన్. అప్పుడు మీ మనసు చెప్పే మొదటి సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే చాలాసార్లు వృశ్చిక రాశివారి యొక్క అంతరాత్మ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీకు లోపల ఆ వ్యక్తి సరిగ్గా లేడు అనిపిస్తే ఆ భావనను తేలికగా తీసుకోకండి. దేవుడు కొన్ని సందర్భాల్లో మనస్సు ద్వారా ముందే హెచ్చరిస్తాడని పెద్దలు చెబుతారు.
ఇప్పుడొక ముఖ్యమైన విషయం, మీరు గతంలో ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడకండి. మీరు మోసపోయినందుకు మీరు బలహీనులు కాదు. మీరు ఎక్కువగా నమ్మినందుకే అలా జరిగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈసారి మీరు మరింత తెలివిగా ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి శాశ్వతం కాదు. కొంతమంది పాఠం నేర్పటానికి మాత్రమే వస్తారు. అందుకే ఇకపై మీ శాంతిని కాపాడుకోండి. మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. మీ మనస్సును విలువైన వారికి మాత్రమే ఇవ్వండి. వృశ్చిక రాశివారు, ఈ మాటలను గుర్తుంచుకోండి. అందరూ మీ హృదయానికి అర్హులు కాదు అనే మాటను గుర్తుంచుకోండి. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటి నుండి మీరు చాలా బలంగా మారాలి. నేను బలంగా ఉన్నాను అని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మే 16, 17, 18 తేదీల్లో కొంతమందికి జీవితంలో కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించే అవకాశముంది. ప్రతి ఒక్కరికి సంకేతాలు ఒకేలా ఉండవు. కాని మనస్సు బలంగా ఉండేవారు, ఎక్కువగా ఆలోచించేవారు, గతంలో బాధలు ఎదుర్కొన్నవారు ఈ సంకేతాలను ఎక్కువగా అనుభవించే అవకాశముంది. ఇప్పుడు మీరనుకోవచ్చు, ఏంటి ఆ సంకేతాలు? నిజంగానే ఏదైనా జరగబోతుందా? ఇది మంచిదా చెడ్డదా అని. గుర్తుంచుకోండి, సంకేతాలు అంటే భయపెట్టే విషయాలు కాదు. కొన్ని సందర్భాల్లో మన మనస్సు, మన ఆలోచనలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కలిసి మనకు ముందే హెచ్చరికలనిస్తాయి. ఈ సమయంలో మీకు మొదటిగా కనిపించే సంకేతం ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ రావటం. మీరు ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు, లేదా ఒక పాత సంఘటన మళ్లీ మళ్లీ మెదడులో తిరగవచ్చు. కొంతమంది వృశ్చిక రాశివారికి గతంలో తమను బాధపెట్టిన వ్యక్తులు గుర్తుకు రావచ్చు. మరికొందరికి పాత ప్రేమ, పాత స్నేహం లేదా పాత గొడవ గుర్తుకు రావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీ మనసులోని గాయం ఇంకా పూర్తిగా మానలేదనే సంకేతం కావచ్చు. ఈ సమయంలో మీరు ఒంటరిగా కూర్చుంటే పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. అప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే, గతాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చెయ్యాలి అనే దానిపై దృష్టి పెట్టండి. ఇక రెండవ సంకేతం, రాత్రుల్లో విచిత్రమైన కలలు రావటం. ఈ 3 రోజుల్లో చాలామంది వృశ్చిక రాశివారు ఒకే రకమైన కలలు చూస్తారు. ఎవరినో వెతుకుతున్నట్లుగా కలలో కనిపిస్తుంది. ఎక్కడికో పరిగెడుతున్నట్లుగా, నీళ్లు కనిపించటం, పాత ఇల్లు కనిపించటం, పాములు కాని లేదా చీకటి ప్రదేశాలు కాని కనిపించటం. ఇటువంటి కలలు మీకు రావచ్చు. ఇవి నిజ జీవితంలో ప్రమాదం జరుగుతుందని కాదు, కాని మీలో ఉన్న భయం, ఒత్తిడి, ఆందోళన బయటకు వస్తోందనే సంకేతం కావచ్చు. కొంతమంది ఉదయం లేవగానే టెన్షన్గా ఫీలవుతారు. అప్పుడు భయపడకండి. ఉదయం ప్రశాంతంగా ఉండండి. ఒక గ్లాసు నీళ్లు తాగండి. కొంతసేపు ఫోన్ని దూరంగా పెట్టండి. ఇక 3వ సంకేతం వచ్చేసి, అనుకోకుండా పాత వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించటం. ఈ 3 రోజుల్లో చాలామందికి పాత వ్యక్తుల నుండి మెసేజ్ కానీ, ఫోన్ కానీ రావచ్చు. మీరు ఎన్నాళ్లుగానో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు కాల్ చేయవచ్చు. ఎలా ఉన్నావు? నిన్ను గుర్తు చేసుకున్నాను నేను, ఒకసారి కలుద్దామా అని మీతో మాట్లాడవచ్చు. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లు కాదు, కాని ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది అవసరం కోసం మాత్రమే తిరిగి వస్తారు. అందుకే మీ మనస్సు ఏం చెబుతోందో గమనించండి. ఇక 4వ సంకేతం, అకస్మాత్తుగా ఒంటరిగా ఉండాలని మీకు అనిపించటం. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో సోషల్ ఇంటరాక్షన్ తగ్గించాలి అనిపిస్తుంది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవచ్చు. ఫోన్ కాల్స్ కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇది డిప్రెషన్ అని అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మనస్సు విశ్రాంతిని కోరుకుంటుంది. మీరు కొంతసేపు ప్రశాంతంగా ఉండండి. మీకిష్టమైన పాటలు వినండి. భగవంతుని ప్రార్థించండి. ఈ విధంగా చేస్తే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే మరొక సంకేతం, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం. ఈ 3 రోజుల్లో మీ యొక్క ఓపిక తగ్గవచ్చు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా కోపం రావచ్చు. చిన్న ఆలస్యం కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేయవచ్చు. ఇది గ్రహస్థితి యొక్క ప్రభావం. అందుకే వెంటనే స్పందించకండి. అలాగే వాదనలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కోపం మీకే సమస్యను తీసుకుని రాకూడదు కాబట్టి. ఇక ఫోన్ లేదా వస్తువులు పదే పదే పడిపోవటం కూడా ఒక సంకేతం. కొంతమందికి ఈ సమయంలో చేతిలోని వస్తువులు జారి పడిపోవచ్చు. ఫోన్ కింద పడిపోవటం, గ్లాసులు జారిపోవటం, వస్తువులు మర్చిపోవటం, ఇవి మీ ఏకాగ్రత తగ్గింది అనటానికి సంకేతం కావచ్చు. మీ మైండ్ చాలా విషయాలు ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక సంకేతం, ఎవరో మీ గురించి మాట్లాడుతున్నారనే అనుభూతి మీకు కలుగుతుంది. ఈ 3 రోజుల్లో కొంతమంది వృశ్చిక రాశివారికి ఎవరో నా గురించి మాట్లాడుతున్నారు, ఎవరో నన్ను గమనిస్తున్నారు అనే ఫీలింగ్ రావచ్చు. ఇది చాలాసార్లు ఓవర్ థింకింగ్ వల్ల కూడా రావచ్చు. అందుకే అనవసరమైన అనుమానాలు పెంచుకోకండి.
ఇక నిద్రపోయినా సరే టైర్డ్గా అనిపించవచ్చు. చిన్న పని చేసినా కానీ ఎనర్జీ లేకపోవచ్చు. దీనికి కారణం స్ట్రెస్ కానీ, ఎక్కువగా ఆలోచించటం కానీ, సరైన నిద్ర లేకపోవటం కానీ. ఈ సమయంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అలాగే ఈ సమయంలో మీకు దేవాలయానికి వెళ్ళాలి అనిపిస్తుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి అకస్మాత్తుగా స్పిరిచువల్ ఫీలింగ్ పెరుగుతుంది. శివాలయానికి వెళ్లాలని, దీపం వెలిగించాలని, మంత్రాలు వినాలి అని అనిపిస్తుంది. ఇది మీ మనస్సు ప్రశాంతత కోసం వెతుకుతుంది అనటానికి సంకేతం. అలాగే కొంతమందికి ఒకే నెంబర్ మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. ఉదాహరణకి 11, 11 అని కాని, 333 అని కాని, 777 అని కాని, ఇలాంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తే కనుక ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతంగా భావించాలి. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ సమయంలో మీ ఆలోచనలు ఏంటో గమనించటం చాలా మంచిది. మీరు చాలా కాలం తర్వాత ఒక పాత పాట విని ఎమోషనల్ అవ్వచ్చు. ఆ పాటతో కలిసి పాత మెమొరీస్ కూడా వస్తాయి. ఇది మీ మనసు ఇంకా కొన్ని భావోద్వేగాలను రిలీజ్ చేయలేదని సంకేతం కావచ్చు. అలాగే ఎటువంటి కారణం లేకుండానే మీకు టెన్షన్ రావచ్చు. ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ రావచ్చు. ఇది చాలాసార్లు యాంగ్జైటీ వల్ల కూడా జరుగుతుంది. అందుకే ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. పాజిటివ్గా ఆలోచించండి. ఒంటరిగా నెగటివ్ వీడియోస్ అస్సలు చూడకండి. ఎటువంటి సంకేతాలు మీకు కనిపించినా మీరు భయపడమని కాదు. ఈ 3 రోజులు మీకు చాలా ముఖ్యమైన రోజులు. ఈ సమయంలో భయపడటం కాదు, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయాలు తర్వాత రోజులపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశివారు తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిగా, మనసును ప్రశాంతంగా ఉంచండి. ఈ 3 రోజుల్లో మీకు చిన్న విషయాలకే కోపం రావచ్చు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవ్వాలి అనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ పెద్ద శత్రువు బయటివాళ్లు కాదు, మీ ఆవేశం. అందుకే వెంటనే రిప్లై ఇవ్వకండి, కోపంగా మెసేజ్ పంపకండి, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లో పడకండి. ఒకసారి మౌనం పాటిస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. అలాగే ఈ సమయంలో కొంతమంది మళ్లీ మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. పాత ఫ్రెండ్స్ కానీ, పాత ప్రేమ కానీ, పాత పరిచయాలు కానీ. అందరూ మంచివాళ్లే అనుకోవద్దు. మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకే పర్సనల్ సీక్రెట్స్ ఎవరికీ చెప్పకండి. డబ్బు విషయాలు బయటపెట్టకండి. వెంటనే ఎమోషనల్ అవ్వకండి. అలాగే రాత్రుల్లో అవసరం లేకపోయినా సరే బయట తిరగకండి. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో బయట తిరగటాన్ని అవాయిడ్ చేయండి. ఖాళీ రోడ్లు, తెలియని ప్రదేశాలు, అవసరం లేని బైక్ రైడ్స్, ఒంటరిగా ప్రయాణాలు, వీటిని తగ్గించండి. జాగ్రత్తగా ఉండటం అంటే భయపడటం కాదు అని గమనించండి. అలాగే ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీ మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. అందుకే ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడకండి. మీ కుటుంబ సభ్యులతో కూడా సాఫ్ట్గా మాట్లాడండి. అనవసరమైన విషయాలు అస్సలు మాట్లాడకండి. ఈ 3 రోజుల్లో మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మీకు ఆధ్యాత్మిక భావన చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు దీపం వెలిగించండి. శివుడి పేరును జపించండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. ముందుగా వీడియోలో చెప్పిన విధంగా 3 ప్రదేశాలకు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. ఒకవేళ మీరు వెళ్లారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు అనే విషయాన్ని ప్రతి ఒక్క వృశ్చిక రాశి వ్యక్తులు గమనించాలి. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అంటే బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, భారీ మార్కెట్లు కానీ, ఎక్కువగా శబ్దం ఉండే ప్రదేశాలకు కానీ వెళ్లకండి. పాత గొడవలు జరిగిన ప్రదేశాలకు కూడా వెళ్లకుండా ఉండటమే మంచిది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. చీకటి సమయాల్లో ఒంటరిగా తెలియని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. ఈ 3 ప్రదేశాలకు మీరు వెళ్లారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు కాబట్టి వృశ్చిక రాశివారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఆ భగవంతుడి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమశివాయ అని కామెంట్ బాక్స్లో రాసిన ప్రతి ఒక్కరికి ఆ పరమశివుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అలాగే మీ జీవితంలో నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి జోలికి అస్సలు వెళ్ళకండి. వారు మీ దగ్గరికి వచ్చినా వారిని తిరిగి నమ్మే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అటువంటి వారి ఉచ్చులో పడకుండా ఉండటానికి మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒక దీపం వెలిగించి భగవంతుడి ముందు 5 నిమిషాలు మౌనంగా కూర్చునే నిర్ణయం తీసుకోండి. అప్పుడు భగవంతుడు మీకు ఆలోచనా శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులారా, 3 ప్రదేశాలకు వెళ్ళకండి. అలాగే వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ పరమశివుడి యొక్క కృపా కటాక్షాలతో మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను. శుభం భవతు.